కొత్తగా పెళ్లైన జంట తమ భవిష్యత్ ప్రణాళికలు చర్చించుకుంటున్నారు. డియర్, పెళ్లైనంత మాత్రాన స్నేహాలు, స్వాతంత్ర్యం వదులుకోనక్కర్లేదని నా అభిప్రాయం. నువ్వేమంటా? నిజమే. మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను. అయితే ఒక పని చేద్దాం. పండుగలు అన్నీ కలిసి చేసుకుంటాం కదా. పుట్టినరోజు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుందామా? సరే. కాని పెళ్లి రోజు, వారాంతపు దినాలు, సెలవు దినాలు కలిసే ఉండాలి. పనులు కూడా కలిసి మెలిసి చేసుకోవాలి. షరతులు పెట్టింది భార్య. తనన్న మాటకి ఒప్పుకుందన్న సంబరంలో అన్నిటికీ ఓకే చెప్పేశాడు భర్త. ముందు అతని పుట్టినరోజు వచ్చింది. సంతోషంగా చెప్పాడు. ఈ రోజంతా సెలవు పెట్టి స్నేహితులతో గడుపుతానని, ఇంటికి కూడా ఆలస్యంగా వస్తానని. ఉత్సాహంగా అడిగాడు. సరే, మీ స్నేహితులతో హాయిగా గడపండి. నేను మీకోసమే సెలవు పెట్టాను. నాకు తోచదు కదా. నా కాలేజ్ మేట్ ఈ ఊరొచ్చాడు. తను నన్ను భోజనానికి రమ్మన్నాడు. మరి మేమిద్దరం ఈరోజు బయటికి వెళ్తాం. ఎందుకైనా మంచిది, తాళాలు పట్టుకెళ్ళండి. ఆ మాటతో భర్త ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. అబ్బే, ఊరికే అన్నానోయ్. నువ్వేమంటావోనని. నిజానికి ఈరోజు నా ప్లాన్ అంతా నీతోనే. రెడీ అవు అయిని చెప్పి భర్త బాత్రూంలోకి దూరాడు. భార్య ముసిముసిగా నవ్వుకుంటూ తను రెడీ అవడానికి లేచింది.